నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మన ఇస్రో అద్భుత విజయాలతో దూసుకెళ్తోంది. చంద్రయాన్ 3ని చంద్రుడి అవతలి వైపు విజయవంతంగా సాఫ్ట్ ల్యాండ్ చేయడంతో ప్రపంచం మొత్తం ఇస్రో వైపు చూసింది. ప్రస్తుతం ఇస్రో ఏ ప్రాజెక్టు చేపట్టినా యావత్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనించే పరిస్థితి ఏర్పడింది. విజయాల పరంపరతో దూసుకెళ్తున్న ఇస్రో సెప్టెంబర్ 2న PSLV XAL సహాయంతో ఆదిత్య L1 మిషన్ను ప్రయోగించింది. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ఆదిత్య L1 లక్ష్యం. భారత్ తరపున సూర్యుని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఆదిత్య L1. ఆదిత్య L1 గురించి ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. జనవరి 6న ఆదిత్య L1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్కు చేరుకుంటుందని అంచనా వేశామన్నారు. దీనికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఆదిత్య L1 చేరుకోవాల్సిన గమ్యస్థానం భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుందని అన్నారు. ఆదిత్య L1 చేరుకునే ప్రాంతాన్ని లగ్రాంజ్ పాయింట్ అంటారని, అక్కడకు చేరుకున్న తర్వాత మరోసారి ఇంజిన్ను మండిస్తామని చెప్పారు. తర్వాత ఈ వ్యోమనౌక L1 కేంద్రంలో స్థిరపడుతుందని, ఆ తర్వాత కక్షలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలు పెడుతుందని సోమనాథ్ తెలిపారు. 5 ఏళ్ల పాటు భారత్ సహా ప్రపంచ దేశాలకు ఉపకరించే సమాచారాన్ని సేకరిస్తుందని, సూర్యుడిలో వచ్చే మార్పులు, అవి మన జీవనంపై చూపే ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఆ సమాచారం ఉపయోగపడుతుందని ఇస్రో చైర్మన్ తెలిపారు. భారతదేశపు తొలి సోలార్ మిషన్ ఆదిత్య L1 విజయం దిశగా దూసుకెళ్తోంది. 2024 జనవరి 6న ఆదిత్య L1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకుంటుంది. అసలు ఈ లగ్రాంజ్ పాయింట్ అంటే ఏంటి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రకారం గణిత శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లగ్రాంజ్ ద్వారా కనుగొనబడినదే లగ్రాంజియన్ పాయింట్. ఇది భూమి యొక్క కక్షలో 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భూమి, సూర్యుని గురుత్వాకర్షణ ఒకదానికొకటి ఢీకొనే చోటునే లగ్రాంజ్ పాయింట్ అంటారు. ఇవి 5 ఉంటాయి. తాజాగా ఇస్రో పంపిన ఆదిత్య L1 భూమికి, సూర్యునికి మధ్య ఉన్న లగ్రాంజ్ పాయింట్ 1కి వెళ్తుంది. అందుకే దీనిని L1 అని పిలుస్తారు. ఈ క్రమంలోనే 2024 జనవరి 6న ఆదిత్య L1 తన గమ్యస్థానమైన లగ్రాంజ్ పాయింట్ వద్దకు చేరుకుంటుందని తాజాగా సోమనాథ్ వెల్లడించారు.